తాలింపు అయితే పెట్టాం. ఎందుకంటే ఎల్లిపాయ కారంలో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసాం కదా. మనం ఇందులో వేసుకుంది ఎల్లిపాయ కారం కాబట్టి ఇంకా తాలింపు అయితే పెట్టాం. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఇలాంటి వర్షాకాలం వంటలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు, ఇందులో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకుందాం. ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు సన్నం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మెంతం కూర ఇలా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పప్పు ఇలా ఉడికేటప్పుడు నార్మల్ కారం కాకుండా ఇలా ఎల్లిపాయ కారం అనేది వేసుకోవాలి. నార్మల్ కారం ఎలా వేసుకుంటామో ఎల్లిపాయ కారం కూడా అంతే వేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎల్లిపాయ కారంతో వర్షాకాలం పప్పు. ఇది పాతకాలం నాటి వంట. ఎంతో రుచికరమైన ఎల్లిపాయ కారం టమాటా పప్పు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సాల్ట్ అయితే వేయలేదు. ఎల్లిపాయ కారం చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో అయితే వేయలేదు. ఎంతో రుచికరమైన వెల్లుల్లి జావా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు కొద్దిగా వేపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. రాగి పిండి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా రాగి పిండిలో వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. సరే మూత తీసి అడగంటకుండా కలుపుకుందాం. ఇలా మగ్గితే సరిపోతుంది. ముందుగా పిండిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఈ పిండిని అనేది ఉండలు కట్టకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టి కొద్దిగా మరగనిద్దాం. ఇలా ఉండలు కట్టకుండా మధ్య మధ్య కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో 1/2 నిమ్మకాయ అనేది పిండుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగంత కొత్తిమీర. ఎంతో రుచికరమైన వెల్లుల్లి రాగి జావా.